హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 మే నెలకు సంబంధించింది అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ కదా. సో కావాలనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా పడుతున్నాయి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్రత్యేక మండలాన్ని ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్రత్యేక మండలాన్ని సెజ్ను ఆమోదించడం జరిగింది. అయితే సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. లిమ్నోసెక్టస్ మోతీజీల్ కు సంబంధించిన చిన్న వాక్యం అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి నందాపా పులుల రిజర్వులో కనుగొన్న కొత్త రకం కప్ప అన్నమాట. ఏంటి అంటే లిమ్నోసెక్టస్ మోతీజీల్ అంటే ఇది అరుణాచల్ ప్రదేశంలో కనుగొన్నటువంటి కొత్త రకం కప్ప అన్నమాట. అయితే దీని స్పెషల్ ఏంటి అంటే కింది దవడ భాగంలో కూరలను కలిగి ఉంటుంది అనమాట ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జనపనార లేదా జనుము పంటకు సంబంధించి జనుము పంటకు సంబంధించిన చిన్న వాక్యం అంటే సంబంధించి మన దేశంలో పత్తి తర్వాత ముఖ్యమైన పంట ఏది అంటే జనపనార అంట. ఎక్కువగా వర్షపాతం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంత పంట అన్నమాట ఇది. మన దేశంలో అయితే పత్తి తర్వాత ఎక్కువగా పండించేది జనపనార లేదా జనుము అన్నమాట. ఇది ఎక్కువగా వర్షపాతం తేమతో కూడినటువంటి ఉష్ణమండల పంట అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ ఎల్నినోకు సంబంధించి సూపర్ ఎల్నినో అంటే మధ్య తూర్పు పసిఫిక్ సముద్రంలోని ఉపరితల జలాలు వేడెక్కడం. సూపర్ ఎల్నినో అంటే ఏంటి అంటే మధ్య తూర్పు పసిఫిక్ సముద్రంలోని ఉపరితల జలాలు వేడెక్కడం అంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే పరిణామంలో 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే పరిణామంలో సూపర్ ఎల్నినో అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో కనుగొన్న 2 కీటకాలు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో కనుగొన్నటువంటి 2 కీటకాలు ఏవి అంటే క్లౌడెడ్ బాగ్ హాకర్, సియాంగ్ బాగ్ హాకర్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో కనుగొన్న కీటకం ఏదంటే బాగ్ హాకర్ అన్నమాట. ఇది డ్రాగన్ ఫ్లై కీటకం. సో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ లోయలో కనుగొన్నటువంటి 2 కీటకాలు ఏవంటే క్లౌడెడ్ బాగ్ హాకర్, సియాంగ్ బాగ్ హాకర్ అన్నమాట. అయితే అస్సాంలో కరీంగంజ్ జిల్లాలో కనుగొన్నటువంటి కీటకం బాగ్ హాకర్ అన్నమాట. సో డ్రాగన్ ఫ్లై కీటకం అనమాట. ఇది పొడవైన తోకను కలిగి ఉంటుంది. ఈ 3 కీటకాలను అయితే కొత్తగా కనుగొనడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీడ్ పథకం దేనికోసం ప్రారంభించింది అంటే పాక్షిక సంచార తెగల ఆర్థిక సాధికారత కోసం. అయితే సీడ్ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే దీని ద్వారా ఉచితంగా విద్య, ఆరోగ్య బీమా, జీవనోపాధికి సహాయం చేయడం, గృహాల కోసం సహాయం చేయడం అన్నమాట జరుగుతుందన్నమాట. అయితే దీని ద్వారా ఉచితంగా విద్య, ఆరోగ్య బీమా, జీవనోపాధికి అండ్ గృహాల కోసం సహాయం చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఏ రాజ్యాంగ సవరణ అమలుకు గుర్తుగా జాతీయ పంచాయతీరాజ్ దినాన్ని నిర్వహించారు? ఇటీవల ఏ రాజ్యాంగ సవరణ అమలుకు గుర్తుగా జాతీయ పంచాయతీరాజ్ దినాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఏది అంటే ఏ రాజ్యాంగ సవరణ అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి గుర్తుగా అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి
తులసి నది ఏ నదికి ఉపనది? తులసి నది ఏ నదికి ఉపనది అంటే బ్రహ్మపుత్ర నదికి ఉపనది అన్నమాట. ఈ నదిపై ఇటీవల జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిరసనలు జరిగాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల వాతావరణ పరిస్థితులలోనూ ప్రయాణించడానికి రోడ్లు ఏర్పాటు చేయడం. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించగలిగేటటువంటి రోడ్లను ఏర్పాటు చేయడం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 ప్రధాన లక్ష్యం అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. సో నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం కాంపిటేటివ్ కానీ గవర్నమెంట్స్ అంటే ఏ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో కావాలనుకున్న వాళ్ళ మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే ఈ నోట్స్ అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొద్దిగా అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది అనమాట ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ అలాగే కీప్ వాచింగ్. అంతేకాకుండా మంత్లీ వైడ్ పీడిఎఫ్ నోట్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి. అక్కడ నాకు మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అలాగే కీప్ వాచింగ్.